మాకు తెల్లబట్ట అవుతుంది, పిల్లలు అవుతారా లేదా అని చాలామంది ఆడవాళ్ళు భయపడుతూ ఉంటారండి. తెల్లబట్ట అనేది చాలా ఫిజియోలాజికల్. అంటే నోట్లో మనకి సెలైవా అంటే ఉమ్ము ఎలాగనో మానంలో కూడా తడి ఉండాలి. దానికోసము న్యాచురల్గా మ్యూకస్ సెక్రిషన్స్ ఉంటాయి. ఇది చాలా కామన్. మనకి ఎప్పుడు దాని గురించి అబ్నార్మల్ అని మనం ఎప్పుడు తెలుసుకోవాలి అంటే, చెడు వాసన రావడము, భర్తతో కలిసిన తర్వాత తెలుపులో ఎరుపు కనిపించడము, దురద రావడము, మానంలో ఇన్ఫెక్షన్ ఉండడం వలన వచ్చే సింప్టమ్స్. ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే, మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ఒకసారి ఎగ్జామినేషన్ చేయించుకొని ఏమి ఇన్ఫెక్షన్ ఉంది ఫస్ట్, సో ఆ ఇన్ఫెక్షన్ని మనం ఎలాగ ట్రీట్ చేసుకోవాలి, ఎందువల్ల ఆ ఇన్ఫెక్షన్ వచ్చింది అని డాక్టర్ గమనించి దానికి మెడికేషన్ ఇస్తారు. అది సరిపోతుంది. ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే, ఫ్రీక్వెంట్గా తెల్లబట్ట ఇలాంటి లక్షణాలతో అవ్వడం వలన ఆ ఇన్ఫెక్షను గర్భసంచి అక్కడి నుంచి గర్భసంచికి 2 సైడ్స్ ట్యూబ్స్ ఉంటాయి. ఈ ట్యూబ్స్లోకి వెళ్ళి ఆ ట్యూబ్స్ని ఇన్ఫెక్ట్ చేస్తే ఆ ట్యూబ్స్ ఏమవుతాయంటే, ఎందుకు అంటే ట్యూబ్స్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే, కింద నుంచి మానంలోంచి వీర్యకణము, అండం రిలీజ్ అయిన తర్వాత అండము కూడా ఇవి 2 ట్యూబ్స్లో కలిసి ఫలదీకరణం చెంది అక్కడ బేబీ తయారవుతుంది. ఇంపార్టెంట్ స్టెప్. పిల్లలు కావాలి అనుకుంటే ఈ స్టెప్ ఫెలోపియన్ ట్యూబ్స్లో అవ్వాలి. మీరు ఎప్పుడైతే ఫ్రీక్వెంట్గా వెజనల్ ఇన్ఫెక్షన్స్, తెలుపు అవ్వడము, వాసన రావడము, దురద రావడము, ఇలాంటి కండిషన్స్లో ఏమవుతుంది అంటే ఆ ఇన్ఫెక్షన్ ట్యూబ్స్లోకి వెళ్ళి ట్యూబ్స్ బ్లాక్ అయిపోతుంది. అలాగ రిపీటెడ్గా ఇన్ఫెక్షన్ వచ్చి కరెక్ట్ చేయకపోవడం వలన ఆ ఇన్ఫెక్షన్ ట్యూబ్స్లోకి వెళ్ళి బ్లాక్ అయిపోతేనే మీకు పిల్లలు అయ్యేదానికి అవకాశం తగ్గిపోతుంది. అంతేకాని ఇన్ఫెక్షన్ ఒక్కసారో 2 సార్లు ఎప్పుడైనా రావడం వల్ల పిల్లలు పుట్టరు అనడము ఏమీ లేదు.